నమస్తే మహాబలిజ సమ్మేళనం 2025 ఇది ఈ ఐకాన్ ఈవెంట్ అనేది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ ఈవెంట్లో ఎన్నో గొప్ప విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక గొప్ప వ్యక్తితోని ఈ ఈవెంట్లో ఏం జరుగుతుంది, ఎలా ఈవెంట్కి రావాలి, ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం. సార్ నా పేరు బొల్లు రామమోహన్, కడప జిల్లా పూర్మావిల్ల బ్రహ్మంగారి మఠంలో బలిజ కాపు తెలగ అన్నదాన సంఘం సెక్రటరీ. అలాగనే నేను ఈనాడు ప్రతిభల కాలమిస్టు, అలాగే నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం జరపడం అనేటువంటిది జరిపేటువంటి యొక్క పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. ఈ యొక్క కార్యక్రమం జరపడం ద్వారా విద్యార్థులలో ఇప్పుడున్నటువంటి యొక్క యువతలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. నేను గత 10 సంవత్సరాలుగా ఐకాన్ వాళ్ళతో ప్రయాణం సాగిస్తూ ఉన్నాను. వాళ్ళు జరిపేటువంటి యొక్క కార్యక్రమానికి మేము ఎంత మాట్లాడినా కూడా తక్కువే. ఇలాంటి కార్యక్రమాలు జరిపి యువతతో పాటు మిగిలినటువంటి వాళ్ళకు కూడా, మహిళలకు కూడా ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు అలాంటివి పెట్టినట్లయితే మన యొక్క బలిజ మహాసభకు మంచి పేరు వస్తుందనేటువంటి యొక్క నమ్మకం నాకు ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అంటే ఈ సమ్మేళనం 10 సంవత్సరాలుగా జరుగుతున్నది కదా, మీరు ఎన్ని సంవత్సరాలుగా అటెండ్ అవుతున్నారు ఈ సమ్మేళనం? ఈ కార్యక్రమానికి నేను 4 సంవత్సరాల నుంచి అటెండ్ అవుతూ ఉన్నాను. ప్రతి ఒక్క కార్యక్రమం, ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క వెరైటీ ధనంతో, కొత్త ధనంతో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇంతటి జనం, అశేష జనం పాల్గొనడం అనేటువంటిది ఇదే మొట్టమొదటిది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసేందుకు వాళ్ళు ఎంతో శ్రమ కూర్చి చేశారు. వాళ్ళకు ప్రత్యేకంగా మా బలిజ మహాసభ తరపున, ప్రజలందరి తరపున వాళ్ళకి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అంటే ఈ సమ్మేళనంలో యూత్కి కానీ యువతకి చాలా ఉపయోగపడుతుంది అనేసి దీనిలో నాలెడ్జ్ చాలా ఉందని అంటున్నారు. ఇది వాస్తవమే. యువతకైతే చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే బీటెక్ చేసినటువంటి వాళ్ళకు శిక్షణనిచ్చి సాఫ్ట్వేర్ రంగంలో వెళ్ళడానికి, అదేవిధంగా సైంటిస్ట్గా వెళ్ళడానికి, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడడానికి వాళ్ళు చెప్పేటటువంటి యొక్క మెలకువలు ఇలాంటివన్నీ ఎంతగానో యువతకు ఉపయోగపడుతుంది. గత 4 సంవత్సరాలుగా ఈ సమ్మేళనంలో మీరు పాల్గొంటున్నారు కాబట్టి మీలో ఏమైనా మార్పులు వచ్చాయా? నేను అందుకని అంతకుముందు గతంలో నేను సామాజికంగా ఎక్కువ అన్ని వర్గాల వారికి సహాయం చేసేటువంటి వాడిని. కానీ గత 4 సంవత్సరాల నుంచి నేను సంపాదించే యొక్క సంపాదనలో 5% పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నాను. ప్రత్యేకంగా బలిజ కులంలో ఉన్నటువంటి విద్యార్థులకు, అదేవిధంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి బలిజ కులస్తులకు మాత్రమే నేను వాళ్ళకు సహాయం చేయగలుగుతున్నాను. అంటే ఈ మార్పుల వల్ల, ఈ సమ్మేళనం జరగడం వల్ల మీలో మార్పులు వచ్చాయనుకుంటున్నారా? మార్పు అనేటువంటిది నాలో వచ్చింది. గతంలో అందరికీ సేవ చేసేటువంటి వాడిని, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మన బలిజ అనేటువంటి యొక్క వారికి మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి నేను విద్యాపరంగా అయితేనేమి, ఎవరికైనా పేద విద్యార్థులకు సీటు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, ఎక్కడన్నా చదివేటువంటి విద్యార్థులకు ఫీజు తగ్గించే విషయంలో అయితేనేమి నేను ముందుకు వెళ్ళి మా వాళ్ళు వీళ్ళని చెప్పి నేను తగ్గించగలిగి వాళ్ళకు సేవ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.